జయ శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు జస్ట్ సింపుల్ బ్లాగ్ ఇది. యాక్చువల్‌గా సమ్మర్స్ ఎండ్ అయిపోతున్నాయి. అక్కడక్కడక్కడ జల్లులు, చినుకులు పడుతూ ఉన్నాయి. పచ్చ పచ్చగా చెట్లన్నీ పచ్చగా ఉంటున్నాయి. అందరూ హ్యాపీగా బయటకొస్తున్నారు. సమ్మర్స్‌లో పాపం అందరూ ఆ సమ్మర్స్‌కి, హీట్‌కి అందరూ ఇంట్లోనే ప్యాక్ అయిపోయి ఉన్నారు. సో, మెల్లిమెల్లిగా అందరూ బయటకొస్తున్నారు. అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ. సో, అలాంటిదే ఈరోజు అనుకోండి మా ఇంట్లో కూడా. సో, కొంచెం సమ్మర్స్ తగ్గినాయి అండ్ ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఇన్ బిట్వీన్ ఆ డేస్‌లో కొన్ని ట్రై చేస్తూ ఉంటాము. రెసిపీస్ కానీ అలాంటివి. సో, ఈరోజు మా ఇంట్లో కూడా నాన్ వెజ్ అనమాట. సో, చికెను, మటన్ తీసుకొచ్చి జస్ట్ ఒక సింపుల్ రెసిపీ చేద్దాంలే. మరి మసాలాలు కాకుండా. ఎందుకంటే సమ్మర్స్ ఎండ్ అయినాయి. సీజన్ చేంజ్ అయినప్పుడు కొన్ని అవాయిడ్ చేయడము నాకు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ ఉంది. బికాజ్ సీజన్ చేంజ్ అయినప్పుడు నేను కొన్ని ఎక్కువ మసాలాస్ కానీ అలాంటివి నేను ట్రై చేయననమాట. సో దట్ మనము సేఫ్‌గా ఉండాలి. ఆ ఇన్ బిట్వీన్ ఏదైతే సీజనల్ చేంజెస్ ఇన్ బిట్వీన్ ఉంటుంది పీరియడ్ దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అక్కడే కొంచెం అందరం జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. సో, అలాంటి సీజన్‌లో నేను చాలా మటుకు కొన్ని అవాయిడ్ చేసేస్తుంటాను. మనం అలవాటు పడాలన్నమాట. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్‌కి అలవాటు పడాలంటే మనం కొన్ని ఆహ్, స్టాప్ చేసుకోవాలి. కొన్ని సాక్రిఫైజెస్ చేయాల్సొస్తుంది. సో, అలాంటిదే ఈ వ్లాగ్. సో, సింపుల్‌గా మసాలాలు ఏమీ లేకుండా జస్ట్ నార్మల్‌గా ఒక నాన్ వెజ్ ఎలా తీసుకోవాలి అనేది వి షుడ్ ఎంజాయ్. అంటే అది ఎంజాయ్ చేస్తూ మనం ఆహ్, మనం మనల్ని కాపాడుకుంటూ వెళ్ళాలి కాబట్టి, మన హెల్త్‌ని కాపాడుకుంటూ వెళ్ళాలి కాబట్టి అలా చేస్తున్నాననమాట. అండ్ మా లూసీ పాపకి కొంచెం లివర్ తెచ్చి పక్కన పెట్టేస్తాము. కొంచెం ఈరోజు చేస్తాను. మళ్ళీ దానికి కావాలన్నప్పుడు మళ్ళీ చేసి పెట్టుకోవడానికి ఫ్రీజర్‌లో పెట్టేస్తాను. సో, ఈ రెసిపీకి ఏమంతగా అవసరం లేదండి. జస్ట్ ఆనియన్స్, ఈ జింజర్, గార్లిక్ ఇవన్నీ పేస్ట్ ఇలా కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ముందే. ఇంకేం యాడ్ చేసేది అవసరం లేదు. యాక్చువల్‌గా ఇది మస్టర్డ్ ఆయిల్‌లో చేయాలి. ఆవాల నూనెలో చేయాలనమాట. బట్ మా ఇంట్లో కొంచెం ఆవాల నూనె అనంగానే మా పిల్లలు కొంచెం స్మెల్ ఒస్తుంది అది ఇది అంటారని చెప్పేసి నేను అవాయిడ్ చేస్తున్నాను. బట్ దాంట్లో చేస్తే ఇంకా చాలా మంచి టేస్ట్ ఒస్తుందనమాట ఇది. సో, నేను చికెను, మటన్ ఎందుకు అంటే మా ఇంట్లో మటను నేను, మా వారు, మా బాబు తింటాము. మా పాప ముట్టుకోదసలు మటను. సో, తన కోసమని చికెన్ తీసుకొచ్చాం. సో, ఇద్దరికి వేరే వేరే రెసిపీస్ చేసి ఎందుకు అని చెప్పేసి సేమ్ ఇంగ్రీడియెంట్స్‌తో రెసిపీస్ 2 మటన్ అండ్ చికెన్ సేమ్ రెసిపీస్ చేస్తున్నాను. సో, ఇలా ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ కొంచెం చిన్న చిన్నగా క్రష్ చేసుకొని, మంచిగా పేస్ట్ చేసేసుకొని, జీరా వేసుకొని పేస్ట్ చేసేసేయాలనమాట. ఈ పేస్ట్ చేసేసి మనం మటన్‌లో మొత్తం ఇది కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలనమాట. ఆహ్, దీంట్లోనే మనము సాల్టు, దాని తర్వాత కారము, దాని తర్వాత మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, ఒకవేళ మీట్ కాబట్టి మీట్ మసాలా. ఇలా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసి టమాటోస్ కొన్ని అండ్ ఉల్లిగడ్డలు కొన్ని, ఇవన్నీ ఇలా పేస్ట్ చేసేసుకొని ఫస్ట్, తర్వాత ఇవన్నీ మసాలాస్ వేసుకొని, టమాటోస్ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని మనము బాగా కలిపి పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవరు దాన్ని అలా వదిలేస్తే దాంట్లో ఆనియన్స్‌లో ఉన్న వాటర్ అంతా దాంట్లోకి పట్టేసి బాగా మ్యారినేట్ అయిపోతుంది. సో, ఈ రెసిపీకి మనము ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అండ్ కుక్కర్ కూడా ఇయ్యాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అలా స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫస్ట్ ఒక హై ఫ్లేమ్, దాని తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుందనమాట. అండ్ ఒకవేళ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక విజిల్ వచ్చేసి దాని తర్వాత నార్మల్‌గా స్టవ్ మీద ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ పెట్ కుకింగ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్‌గా. సో, మీరు ఎవరైనా ట్రై చేస్తే మస్టర్డ్ ఆయిల్‌లో ట్రై చేయండి. ఇంకా చాలా బావుంటుంది. యాక్చువల్‌గా ఇది నేను ఒక బెంగాలీ ఆహ్, ఆహ్, కుకింగ్ రెసిపీ అనమాట యాక్చువల్లీ. ఇది చూసాను నేను. ఇది చూసి నేను ట్రై చేద్దామని చేశాను. బట్ ఆహ్,
యాక్చువల్‌గా మస్టర్డ్ ఆయిల్‌లో చేస్తే బాగుండేదేమో అనిపించింది. అండ్ మా బాబేమో ఇక్కడ దాల్ ఫ్రై చేస్తానని చెప్పేసి అంటే, సరే ఓకే. ఎప్పటి వరకైతే మ్యారినేషన్ అవుతుందో అప్పటి వరకు నువ్వు నీ స్టవ్ నీకిచ్చేస్తానని చెప్పాను. సో, ఇచ్చేసాను. సో, బాబు పచ్చివాసన అంటే ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు నన్ను. పచ్చివాసన పోవాలంటే ఏంటి? ఏమో నువ్వు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయి అంటావు గదా! ఏంటి అంటే చెప్తున్నాననమాట. సో, ఆనియన్స్ కూడా ఒక పచ్చి వాసన పోతే అది వేరేగా స్మెల్లొస్తుంది. టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత వేరే స్మెల్లొస్తుంది. పచ్చి వాసన అంటే ఏంటి అని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, నేను యాక్చువల్‌గా ప్లాంట్స్‌కి ఈ రైస్ వాటరు ప్లాంట్స్‌కి వేస్తాననమాట. ఫస్ట్ 2 టైమ్స్ కడుగుతాం కదా! దాన్ని నేను బయట ఏదైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయో వాటికి మాత్రమే నేను ఇది వేస్తూ ఉంటాను. మనకి ఫ్లవర్స్ మంచిగా వస్తాయన్నమాట. సో, రైస్ వాటర్ అనేది వేస్ట్ చేసుకోకండి ఎవరన్నా గానీ. మీ మొక్కలకి పోసేసుకోండి. అండ్ ఇలా పోసుకుంటూ ఉంటే రెగ్యులర్‌గా మనకు మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి మాత్రమే వేసుకోండి. ఐ డోంట్ నో. నేనైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి మాత్రమే వేస్తాననమాట. సో, దీని తర్వాత మా లూసీ పాపకి కూడా కొంచెం ఆకలేస్తూ ఉంటది. దానికి కూడా ఇవ్వాలి యాక్చువల్‌గా. సో, మా బాబుది ఆల్మోస్ట్ అయిపోయింది. పక్కకి తీసేసాను మా బాబుది దాల్ ఫ్రై. సో, నా రెసిపీ స్టార్ట్ చేసేసాను. సో, దీంట్లో మనకి నార్మల్‌గా మనం ఎవ్రీ టైమ్ వేసుకున్నది లవంగాలు, ఇలాయచీ, ఉల్లిగడ్డ, బిర్యానీ ఆకు, కొంచెం 2 మన ఎండుమిరపకాయలు ఇవి వేసేసుకొని, ఇంకా కొంచెం మీ దగ్గర ఇంకేమన్నా లైక్ బిర్యానీ మసాలాస్ లాగా ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు దాంట్లో. తీసేసుకొని ఈ మటన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టామో అది దాంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేలాగా దాంట్లో వాటర్ ఎంతైతే ఉందో అదంతా మనకి మొత్తం అలా ఆహ్, ఎగిరిపోవాలనమాట. సో, ఎవాపరేట్ అయిపోవాలి. ఎగిరిపోవడం అంటే మీకు తెలుసో లేదో కుక్ అయిపోవాలి. మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. సో, అంతవరకు మనం పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కావాలంటే ఒక విజిల్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇచ్చేసి తీసేసేయొచ్చనమాట. దాని తర్వాత మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్‌లో మనము ఒక 10-15 మినిట్స్, 20 మినిట్స్ మనం కుక్ చేస్తే దాని టేస్ట్ అదిరిపోతుంది యాక్చువల్‌గా. మస్టర్డ్ ఆయిల్ ఏసేస్తే ఇంకా బావుంటుంది. ఏ మసాలాస్ యాడ్ చేయకుండా సింపుల్ ఇప్పుడు మనం కొబ్బరి గసాలు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి అవన్నీ యాడ్ చేయకుండా సింపుల్ రెసిపీ అనమాట ఇది. చాలా బాగా వస్తుంది యాక్చువల్‌గా ఇది. మంచి టర్న్ ఔట్ అయింది. బట్ నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసేసాను. నాకు ఇక్కడ దాల్ ఫ్రై మా బాబు హ్మ్, మధ్య మధ్యలో ఏదేదో అడుగుతుంటే నేను కొంచెం డిస్టర్బ్ అయిపోయాను ఇక్కడ. కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది యాక్చువల్‌గా. రెండిట్లో ఎక్కువ పడిపోయింది చికెన్ అండ్ మటన్‌లో. ఐ డోంట్ నో నేను ఏం మాట్లాడుకుంటూ వేసేసానో తెలీదు. బట్ ఇక్కడ కొంచెం రెండిట్లో ఎక్కువైంది. సో, సేమ్ రెసిపీ నేను చికెన్, మటన్‌కి ట్రై చేస్తున్నాను. చూద్దాము ఎలా టర్న్ ఔట్ అవుతుంది ఇది. మా లూసీ పాపకి కొంచెం స్మెల్ వచ్చేసింది. దాని లివర్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇవ్వాలి తనకి లివరు. కట్ చేసే వరకు ప్రాణం తీసేస్తదనమాట. దానికి ఇంకా ఆకలేసేస్తుంటది. బట్ చూడండి ఎలా అరుస్తుంది. ఎప్పుడిస్తావు? ఎప్పుడిస్తావు? అని. ఇచ్చేస్తే కొంచెం ఏదో అసలు తినేది ఇంత కద్దే. దాంట్లో మొత్తం వదిలేస్తది. ఒక 2, 3 ముక్కలు తినేసి పక్కకెళ్ళిపోతదనమాట. దాని డయటే అంతే. ఏదో జీరో సైజ్ మెయింటైన్ చేస్తుంది మా లూసీ. సో, 2, 3 ముక్కలు తినేసి పక్కకు పెట్టేస్తదనమాట. అది మళ్ళీ మేము తీసి స్టోర్ చేసి మళ్ళీ నైట్ కొంచెం వేడి చేసి ఇస్తాము. బట్ అయినా 2 ముక్కలే తింటుంది. సో, అలాగని దానికి ఇవ్వకుండా అయితే ఇవ్వము. 1 వీక్‌కి ఒకసారి, 2 సార్లు మాత్రమే మేము నాన్ వెజ్ పెడతాం దానికి. మిగతా అంతా అది దాని ఫుడ్ పెడిగ్రీలోనే ఉంటుంది. సో, చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అయింది మటన్ అండ్ చికెన్. అండ్ మా బాబు చేసిన దాల్ ఫ్రై కూడా సూపరొచ్చింది. అండ్ యాహ్! దిస్ ఈస్ వాట్ టుడేస్ వ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్. సో, హోప్ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నేను కూడా ఒకళ్ళని చూసి ట్రై చేశాను. మీరు నన్ను చూసి ట్రై చేయండి. బావుంది రెసిపీ అయితే మంచిగా వచ్చింది. ఇంకొంచెం మనకి మసాలాలు లైక్ బిర్యానీ మసాలాస్ ఏమైనా ఉంటే వేసుకోండి. అండ్ మస్టర్డ్ ఆయిల్‌లో చేయడానికి ట్రై చేయండి. మంచిగుంటుంది. బావుంటుంది ఈ రెసిపీ. And this is all for today. See you soon tomorrow again with another vlog. Bye for now.